వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. రామోజీరావు ముందు చూపే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు ఈ టైటిల్ చూసిన తర్వాత, రామోజీరావుకి అదేవిధంగా రాజకీయాలకి ఏం సంబంధం ఉంది, రామోజీరావుని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అనేది డౌట్ రావచ్చు. ఇక్కడ రాజకీయాల గురించి కాదు, నిజంగా ఒక వ్యక్తి ఒక వ్యవస్థ అయితే, ఒక వ్యక్తి ప్రస్థానం ఒక వ్యవస్థగా మారితే ఎలా ఉంటుందో అనడానికి రామోజీరావు ప్రత్యక్ష ఉదాహరణ. ఒక సామాన్య కుటుంబం నుంచి, కృష్ణా జిల్లాని మారుమూల పల్లెటూరులో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీరావు ఆ తర్వాత రోజుల్లో ఆయన ఏ స్థాయికి వెళ్ళారు, ఏ స్థాయికి ఎదిగారు, సెల్ఫ్ సస్టైన్డ్గా ఎలా మారారు అనేది ఆయన జీవితం తెరిచిన పుస్తకమే, ఎంతోమందికి ఆదర్శప్రాయం కూడా. అలాంటి ఇక ఆయన బ్రెయిన్ విషయానికి వస్తే, ఆయన షార్ప్నెస్ విషయానికి వస్తే కొన్ని వేల ఎగ్జాంపుల్స్, ఎన్నో కోకొల్లలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీడియా రంగంలో, ఎస్పెషల్లీ మీడియా కాదు, ఒక పత్రికా రంగంలో తనకంటూ కూడా ఒక ఇండివిజువాలిటీ ఏర్పాటు చేసుకోవడం, తనకంటూ ఎంతోమంది ఈరోజు కాంటెంపరీ మీడియా ఛానల్స్లోని పత్రికల్లోనే ఉన్న ఎంతోమంది జర్నలిస్టులను తీర్చిదిద్దింది రామోజీరావు గారే. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి డౌటు ఉండక్కర్లా. సో అందుకే తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఆయన పత్రికా రంగంలోనే. ఈనాడు తర్వాత ఎంతోమంది వచ్చారు, ఎన్నో పత్రికలు వచ్చినాయి, ఎన్నో కొన్ని వందలు వేలు వచ్చినాయి. ఈ రోజున పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి. కానీ ఆ స్టాండర్డ్స్ని, ఆ స్థాయిలో ఆ బ్రాండ్ని నిలబెడతాం ఆయనకు ఒక్కడికి మాత్రమే సాధ్యమైంది. ఇంకెవ్వరికి కూడా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయలేకపోయారు. ఆయన ఒక్కడికి మాత్రమే అది సాధ్యమైంది. అయితే అలాంటి రామోజీరావు నిజంగా ఆయన ఇచ్చిన ఒక సలహా, ఎన్నోసార్లు అటు రాజకీయాల్లో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా బట్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడంలో, రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన అనేక కీలక విషయాల్లో ఈనాడు భాగస్వామ్యం ఉంది, రామోజీరావు భాగస్వామ్యం కూడా ఉంది. ఆ రోజున అసలు పత్రిక అంటే ఏంటో తెలియని, డైలీ పేపర్ అంటే ఏంటో తెలియని రాష్ట్ర ప్రజలకు రామోజీరావు దాని టేస్ట్ ఏంటో రుచి చూపించారు. అందుకే ఆ పందా ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది. ఇన్ని ఛానల్స్ వచ్చినా, వేలం వెరిగా ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నా, ఇన్ని శాటిలైట్ ఛానల్స్ ఉన్నా ఇప్పటికీ కూడా ఆ పత్రిక ఉండే వాల్యూ అలాగే ఉంది. అది రామోజీరావు పెట్టిన పుణ్యమే. ఆ తర్వాత ఆయన కేవలం పత్రికా రంగంతోనో లేకపోతే ఛానల్స్ పెడతంతోనే ఆగలేదు. ఒక ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి ఒక మయూరి డిస్ట్రిబ్యూషన్స్ దాకా సినిమా నిర్మాతగా ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ, ఏషియాలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని కట్టించి తనకంటూ కూడా తన పేరును చిరస్థాయిగా లెక్కించుకున్నారు. ఇక ఆయన ఏ స్థాయిలో సెల్ఫ్ సస్టైన్ అంటాను అంటే, ఎందుకంటే తాను ముందే మరణిస్తానని తెలిసి తనకంటూ తానే సమాధి నిర్మించుకోవడం అనేది కూడా అది నిజంగా అందరి వల్ల కాదు. అందుకే ఆయన ధన్యజీవి రామోజీరావు గారు నిజంగానే. సో ఇక ఆయన కష్టాలు వచ్చినా చిత్తప్రజ్ఞులు లాగుంటారు. మీరు చూసారు, ఎప్పుడైనా ఆయన ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉందనేది ఎవరు పట్టుకోలేరు, ఆయన మనసులో ఏముందనేది. ఎవరినైనా సరే, తోపులనే పొలిటీషియన్స్ సైతం, లేకపోతే ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానుల దాకా ఎవరినైనా సరే తన దగ్గరికి ఆయన రప్పించుకున్నారు. కానీ ఆయన దగ్గరికి ఎవరు పూర్తి స్థాయిలో ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళిన సందర్భం అయితే మనం చూడాల. అలా రామోజీరావు అంటే ఎవరు టచ్ చేయలేని ఒక లెజెండరీ పర్సనాలిటీ, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి ఆయన చాలాసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి దాకా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, అవమానించే ప్రయత్నం చేసినా ఆయన అంతే రాక్ సాలిడ్గా నిలబడే సందర్భాన్ని కూడా మనం చూసాం. గతంలో రామోజీరావుని ఎలాగైనా కొట్టాలి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు మనం చూస్తే ఆ రోజున మార్గదర్శి మీద కేసు వేయబడిన దగ్గర నుంచి ఇది కొండందో వెలుకని బట్టినట్టు చేశారు. ఇన్ని సంవత్సరాలుగా ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, దాంట్లో ప్రూవ్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక రకాలుగా అతన్ని హ్యూమిలేట్ చేయడం దగ్గర నుంచి తన అవకాశం కోసమేమో రామోజీరావు కాళ్ళు పట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. కానీ మరుసటి రోజు బయటకు వచ్చిన తర్వాత అసలు తన మనసులో ఏముంది ఆయన మీద అనేది బయటికి తీసే ప్రయత్నం చేసేవాళ్ళు. అలా ఆయనకి సంబంధించి, రామోజీరావుకి సంబంధించి ఆయన ఫ్యామిలీలో ఆయన కొడుకు సుమన్ని టచ్ చేయడం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా అతను ఇబ్బంది పెట్టేవాళ్ళు. తన క్యారికేచర్స్ కూడా వాళ్ళ పత్రికలో ప్రచురించేవాళ్ళు. ఇంత జరుగుతున్నా తన ముందు పిపీలికాలైన వాళ్ళంతా తను హ్యూమిలేట్ చేస్తున్నా కూడా ఎక్కడ ఆయన స్పందించేవాళ్ళు కాదు. తన పందాలో మాత్రమే తను వెళ్తూ ఉండేవాళ్ళు కాదు. అందుకే ఎవరు కూడా ఆయనలాగే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ వ్యక్తిత్వం కూడా ఉండేది. అందుకే డీవియేట్ అయ్యేవాళ్ళు కాదు పెద్దగా. ఎంతోమంది ఈనాడు నుంచి తయారైన ఎంతోమంది జర్నలిస్టులని జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసి తన పత్రికలోకి, మీడియాలోకి తెచ్చుకోగలిగారేమో. వాళ్ళకి సంబంధించి రామోజీరావు దగ్గర పనిచేసిన వాళ్ళకు ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయగలిగారేమో, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి రాయించుకున్నారేమో. కానీ బట్ ఇప్పటికీ కూడా రామోజీరావు అంటే వాళ్ళకి అభిమానం మాత్రం అలాగే ఉంటుంది. అలాంటి రామోజీరావు చేసిన ఒక ఆలోచన ఈరోజు చాలామందికి తెలియదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటి మీదుగా ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు వేమూరులో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వ అధినేత హోదాలో. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అమరావతిని ఆలోచన ఎవరు చేశారో తెలుసా అని అక్కడ ప్రజలను ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన రివీల్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటిదాకా అమరావతి అనే పేరును నేనే సూచించాను అనుకుంటున్నారు, లేకపోతే ఇంకెవరైనా పెద్దలు సూచించారని అనుకుంటున్నారేమో.
అమరావతి అనే పేరు పెట్టింది రామోజీరావు గారే. రామోజీరావు గారే అమరావతి అనే పేరును సూచించడం జరిగింది అని చెప్పేసి ఆయన ఒక అద్భుతాన్ని రివీల్ చేసే ప్రయత్నం చేశారు, ఒక సీక్రెట్. ఇప్పటిదాకా నిజంగా తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు నోటి వెంట ఈరోజు ఆ మాట వచ్చిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగానే ఇది ఒక ముందు చూపు కదా, ఎందుకు ఆయన అమరావతిని డిసైడ్ చేశారంటానికి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒకప్పుడు శాతకర్ణులు అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అనేది అందరికీ తెలిసిన విషయమే, చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ. అంతేకాదు ఒకప్పుడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడు, ఇంద్రుడు రాజధానిగా కూడా అమరావతి భాసిల్లింది. అంతేకాదు బౌద్ధ ఆరామాల దగ్గర నుంచి బౌద్ధులకు ఒక పవిత్రమైన ప్రదేశంగా అమరావతి ఉండింది. అలా ఒక ప్రాశస్త్యం ఉంది అమరావతికి. రాష్ట్రం విడిపోయి రాష్ట్రం అనాథలాగా మిగిలిన ఒక సందర్భం అది. తెలంగాణ అడిగితే ఆ రోజు అమరావతిని ఆంధ్రాని ఇచ్చారు. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేర్ కావాలంటే రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత కావాలనుకున్నారు ప్రజలంతా. అందుకే చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా తెలంగాణలోనే ఉన్నారు. అప్పటికి ఆఖరికి సీఎం క్యాంప్ ఆఫీస్ కేటాయించమంటే లేక్యూ గెస్ట్ హౌస్ ఇచ్చారు. అది పెచ్చులు పడతా చంద్రబాబు నాయుడు నెత్తిని కూడా పడుతూ ఉండేది. అలాంటి సందర్భం నుంచి ఆయన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని అప్పుడు పలువురు సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తే దానిలో ఆ యజ్ఞంలో ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో ఆ స్థాయిలో ఆ యజ్ఞానికి తోడైంది ఎవరు అంటే రామోజీరావు గారే. అందుకే ఆయన ఇచ్చిన సలహా మేరకు అమరావతి అనే పేరును సూచించారు చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈరోజు ప్రధానిగా ఉన్న మోడీ కూడా అమరావతి నిర్మాణంలో ఆ రోజు శంకుస్థాపన చేశారు భాగస్వామ్యమై. ఈ చంద్రబాబు నాయుడిని అమరావతి నిత్యం వ్యతిరేకిస్తూ వచ్చిన కేసీఆర్ కూడా ఆ అమరావతి పేరులో ఉన్న మహత్తుతో ఆయన కూడా దానికి ఆ రోజు అట్రాక్ట్ కావడం, ఒక గెస్ట్గా చీఫ్ గెస్ట్గా రావడం, అమరావతిని సపోర్ట్ చేయడం మనం చూసాం. ఏ ముహూర్తంలోనైతే రామోజీరావు గారు ఆ పేరు సూచించారో, ఏ ముహూర్తంలోనైతే చంద్రబాబు నాయుడు ఆ పేరును సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పటికీ కూడా అమరావతి తిరుగు లేకుండా ఉంది. ఎందుకు తిరుగు లేకుండా ఉంది? ఎన్ని రకాలుగా తొక్కేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా కేసులేసి వేధించినా, ఎన్ని రకాలుగా అక్కడ మహిళా రైతుల్ని అవమానించినా, ఎన్ని రకాలుగా వాళ్ళని రోడ్డెక్కించి ఈడ్చి జుట్టు పట్టుకొని అవతల బారేసిన, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసిన, వాళ్ళ మెడలో వేసుకునే తాలిబొట్టులను అవమానించిన, వాళ్ళని వేసులని సంబోధించిన, ఎక్కడ కూడా వాళ్ళ వెనికి దగ్గర ఎంతోమంది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 రాజధానులు అన్నప్పుడు అమరావతి కోసం ఎంతోమంది మానసికంగా శారీరకంగా బాధలు పడ్డారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా పోలీసులతోని దాష్టికాలు, ఇన్ని రకాల అరాచకాలు అనుభవాలు అన్నీ చూసిన తర్వాత కూడా అంతే రాక్ సాలిడ్గా నిలబడ్డారు వాళ్ళు అమరావతి కోసం. అందుకే వాళ్ళంతా 5 ఏళ్ల పాటు కంటిన్యూగా ఈవెన్ పాండమిక్ లాంటి కరోనా టైంలో కూడా వాళ్ళు పనిచేశారు ఆ స్థాయిలో ఉద్యమం కోసం. అంటే అందుకే ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ వైపు నిలబడింది. రాష్ట్ర ప్రజలంతా ప్రాంతాలకు అతీతంగా వాళ్ళ వైపు నిలబడ్డారు. వాళ్ళ ఉద్యమంలో నిజాయితీ ఉంది, వాళ్ళ త్యాగంలో నిజాయితీ ఉంది. కాబట్టి ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, వాళ్ళు ఆల్రెడీ కంపెన్సేషన్ తీసుకుంటా ఉన్నారు, ఫ్లాట్లు తీసుకుంటా ఉన్నప్పుడు త్యాగమని ఎలా అంటారు. త్యాగమే అది. ఎందుకంటే మనకి ఏదైనా సరే మన దగ్గర ఉంది, ఏదైనా ఈజీగా ఇచ్చేస్తామేమో ఎవరైనా అడిగితే. కానీ మన తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి వచ్చిన పొలమన్నా భూమన్నా మనకు సెంటిమెంట్, మనకు అదొక ఎమోషన్. దాన్ని ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధపడరు. పక్కింటోడు మన అన్న అయినా సరే వాడి గట్టులోంచి రాయొచ్చు మన భూమిలోకి వస్తే అరగదున్నే సమయంలోనో ఏ సమయంలోనో వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు ఊళ్ళలో. వాటిని గట్టు పంచాయతీలు అంటారు. వాళ్ళు చనిపోయిన వెళ్ళరు చాలా చోట్ల, తలలు వాళ్ళు కొట్టుకుంటారు. అంత ఎమోషన్ ఉంటుంది భూమి అంటే. సో అలాంటి భూమిని త్యాగం చేయడం చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతోనో ఆయన బ్రాండ్కు ఉన్న వాల్యూతోనో ఆ రోజు ముందుకు వచ్చి ఇచ్చారు. మరి అది త్యాగమే అంటారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎవరు చాలామంది భూముల్ని. సో వాళ్ళని త్యాగమనే అనాలి. ఆ త్యాగానికి విలువ ఉంది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధినేత అంటే ఒక రాజు, అది ఒక రాజ్యం అనుకుంటే రాజ్యంలో ప్రజలు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటే అది ఏ రాజుకి కూడా శోభనివ్వదు, ఏ రాజ్యానికి కూడా అది అందాన్ని ఇవ్వదు. జగన్మోహన్ రెడ్డికి ఆ ఏడుపులే పాపాలై తగిలే ఈరోజు శాపాలుగా మారి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రావాలా? ఈరోజు వేసేల రాజధాని అంటం దగ్గర నుంచి, రివర్ బెడ్లో రాజధాని కడతారా అంటం దగ్గర నుంచి, బుడమేరు దగ్గర నుంచి మొంతా దాకా అమరావతిని ముంచడానికే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సో ఇవన్నీ చూసిన తర్వాతే చంద్రబాబు నాయుడు సాలిడ్గా నిలబడ్డారు. మోడీ కూడా అంతే ఆయనకి సపోర్ట్ చేశారు. ఈరోజు అమరావతికి రాజముద్ర పడింది గెజిట్ నోటిఫికేషన్ విషయంలో. అందుకే ఈరోజు ఆ స్థాయిలో మోడీ కూడా స్పందించారు. ఆ స్థాయిలో కేంద్రం కూడా ఫోకస్ పెట్టింది. అంటే ఆ అమరావతి అని సూచించిన పేరులో ఉన్న బలం, ఆ అమరావతి ముహూర్తాన్ని నిర్ణయించిన చంద్రబాబు నోట్లోని బలం. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు చూస్తే అమరావతి అనేది ఎలా ఉండబోతుంది, ఎవరు వచ్చినా, జగన్ వచ్చినా, వాళ్ళ అయ్య వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా దాన్ని కదిలించలేని విధంగా ఈరోజు అమరావతిని అంత సాలిడ్గా నిలబెట్టగలిగారు. అంటే ఇంత ఆలోచన ఉన్నా ముందు చూపున్న మహానుభావులు దాంట్లో ఇన్వాల్వ్ కావడం వల్లే. సో ఈరోజు చంద్రబాబు నాయుడు
అమరావతి అనే పేరును సూచించింది రామోజీరావే అనడం ద్వారా ఆయనకి నిజంగానే నివాళి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈరోజు. రాష్ట్ర ప్రజల వైపు నుంచి, అమరావతి వైపు నుంచి ఈరోజు రామోజీరావుకి ఇది నిజమైన నివాళి. నిజంగా ఆయన మరణించిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత దాని వెనక ఎవరున్నారు, ఆ పేరుని ఎవరు సూచించారని రామోజీరావు గొప్పతనాన్ని, ఆయన ముందు చూపును మరొకసారి చంద్రబాబు నాయుడు తెలుసుకునేలాగా చేయగలిగారు రాష్ట్ర ప్రజలకి. అందుకే నేను ఆ టైటిల్ కూడా పెట్టడం జరిగింది ఈ రోజున. రామోజీరావు ముందు చూపే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని. అది అమరావతి రూపంలో ఈరోజు మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు మనం. Please share, like and subscribe R24 Telugu YouTube channel.